నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రము రవి ఐబొమ్మ రవిని అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. మరి దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన రవిని అయితే పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేశారు, విచారించారు. మరి విచారించిన తర్వాత 14 రోజుల రిమాండ్ అయితే చెంచల్గూడ అక్కడికైతే తరలించడం జరిగింది. మరి ఇంకా చాలా విచారిస్తున్నారు. మరి దీని వెనుక ఏముంది అనేది కోణంలో కూడా చాలా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపైన మనకి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ ప్రెస్ మీట్ లో మరి సజ్జనార్ గారు, అలాగే చిరంజీవి గారు, దిల్ రాజు, రాజమౌళి, నాగార్జున గారు, సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ లో కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రెస్ మీట్ లో సజ్జనార్ కూడా మరి దీనికి సంబంధించి కూడా ఈ యొక్క పైరస్ కి సంబంధించి కూడా చెక్ పెట్టే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇక ముందు కూడా విచారించి ప్రతి ఒక్కటి కూడా స్పష్టం చేస్తామనే విధంగా కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం గురించి చర్చించడం కోసం అయితే ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మరి దీని గురించి ఒక ఐబొమ్మ పైరసీ గురించి మరి ఇది ఇప్పటికీ క్లోజ్ అయినట్టే అంటారా, చెక్ పడ్డట్టే అంటారా? ప్రస్తుతానికి ఒక నిందితుడు లేకపోతే నేరగాడు దొరికాడు అని అనుకోవచ్చు. ఈ పైరసీ అనేటువంటిది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రూపాలు మార్చుకుంటూ వస్తున్నది. గతంలో ఒక రూపం ఉంటే ఇప్పుడు ఒక కొత్త రూపం సంతరించుకుంది. ఇలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ప్రమాదం ఫిలిం ఇండస్ట్రీకి తప్పినట్టుగా మనం అయితే చెప్పలేము. ఇతను కాకపోతే మరొకళ్ళు రంగంలోకి వస్తారు. ఎందుకంటే పైరసీకి అవకాశం ఉన్నది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొత్త పద్ధతుల్ని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తున్నాం. మన దేశంలో వాటిని పోస్ట్ చేసేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, విచారించి శిక్షలు వేయడానికి అవకాశం ఉంది. అందుకని వాటిని తప్పించుకోవడానికి విదేశాల్లో ఉన్నటువంటి సర్వర్ల ద్వారా అప్లోడ్ చేసి పంపిణీ చేస్తున్న దాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా సినిమా పైరసీకి సంబంధించినటువంటి ఈ ఐబొమ్మ రవి అనే అతన్ని అరెస్ట్ చేశారు. మంచిదే, ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. కానీ కొత్త రూపంలో మరో ప్రమాదం తలెత్తదు అనేటువంటి గ్యారంటీ అయితే ఉండదు అనేది నా అభిప్రాయం. సార్ కోటేశ్వర సార్, మరి దీనికి సంబంధించి ఇప్పుడు రవి మెయిన్ పర్సనే అంటారా? మరి దీని వెనుక ఇంకా చాలా మంది కలిసి ఒక ఐబొమ్మకి సంబంధించి వర్క్ చేస్తున్నారంటారా? అంటే ఇతను మెయిన్ పర్సన్ అంటే నార్మల్గా చూసుకుంటే మనము ఈ యొక్క పర్సన్ని ఎయిర్పోర్ట్లో కాకుండా కుకట్పల్లిలో అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సో పోలీస్ వల్ల జరిగిందంటారా, లేకపోతే ఈ యొక్క రవి డివోర్స్ వల్ల వాళ్ళ వైఫ్ ఇచ్చిన సమాచారం అనుకోవచ్చా, లేకపోతే ఏ విధంగా అనుకోవచ్చు? దీని అరెస్టు సంబంధించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. దేన్ని మనం కొట్టిపోయలేము, అదే విధంగా ప్రతిదాన్ని మనం అదే కారణం అని చెప్పలేము. మొత్తం మీద అతను కొరకరాన్ని కొయ్యగా తయారైనటువంటి అతను పోలీసులకు దొరికాడు. మరి అతని మీద ఉన్నటువంటి కేసులు, పైరసీ కేసులు ఎంత మేరకు గరిష్టంగా శిక్ష పడటానికి అవకాశం ఉంది, అది మరి ఆ నేరం ఎంత పెద్దదవుతుంది, దాన్ని ఏ విధంగా పోలీసులు నిరూపిస్తారు అనేటువంటి దాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయి. ఈ లోపల అతను అరెస్ట్ అయ్యి అతను జైల్లో ఉన్నప్పటికీ నేను అనుకోవటం అతను ఒక్కడే ఇదంతా చేశాడని అనుకోవట్లేదు. ఒక పెద్ద గ్యాంగ్, అది దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అతని స్నేహితులు కావచ్చు, ఎందుకంటే అతను ఒక ఐటీ ప్రొఫెషనల్, అతని స్నేహితులు కావచ్చు, లేదా ఇలాంటి వాళ్ళని వెనకాల ఉండేటువంటి మాఫియా ముఠాలు ఏమైనా కూడా ఉండొచ్చు. అందుకని ఇదొక పెద్ద నెట్వర్క్. ఈ పెద్ద నెట్వర్క్ ని లేదా ఇదొక మాఫియాని ఏదో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినంత మాత్రాన మొత్తం అంతా అయిపోయిందని అనుకుంటే పొరపాటు. అందుకని దీనిలో ఉన్నటువంటి ఇంకా లోతుపాతులు ఏంటి, ఎవరున్నారు అనేటువంటిది తేలాలి. ఎవరైనా పెద్దలు కనుక ఉండేట్లయితే ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసేసి ఈ రవి వరకు మొత్తం అంతా కథ అంతా అల్లేసి మిగిలినటువంటి వాటిని మొత్తం క్లోజ్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని మరి అటువంటి పరిస్థితుల్ని సినిమా ఇండస్ట్రీ సహిస్తుందా, లేకపోతే వాళ్ళు ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళ మీద దర్యాప్తు జరిపిస్తారు, వాళ్ళందరినీ ఎట్లా బయట పెట్టిస్తారు అనేటువంటిది
ఆసక్తి కలిగించేటువంటి అంశం. సార్ మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే బయట చర్చ జరిగేది ఏంటి అని అంటే, సో ఇప్పటి వరకు చాలా సార్లు కూడా పోలీసుల వాళ్ళపైన సవాల్ విసరడం జరిగింది. మరి ఆ సవాల్ విసిరినప్పుడు అప్పుడు ఎందుకు బయట దేశాలు ఉన్నప్పుడు ఎందుకు పట్టుకోలేదు? మరి ప్రజెంట్ కుకట్పల్లికి ఉన్న ఇంటికి వచ్చి పట్టుకోవడం జరిగింది కాబట్టి ఇది ఎవరైనా అంటే వాళ్ళ వైఫ్ ఇచ్చిన సమాచారం మేరకే తనని అరెస్ట్ చేశారంటారా? అంటే దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? వైఫ్ అంటే అతను విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు. మరి విడాకులు తీసుకున్న తర్వాత మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో తెలియదు. ఆ విడాకుల సందర్భంగా ఏమైనా ఆస్తిపాస్తుల పంపకాలు ఏమైనా జరగాల్సి ఉందా, అవి ఫుల్ఫిల్ కాలేదా, ఇట్లాంటి అనేకమైనటువంటి వ్యక్తిగతమైన కుటుంబపరమైనటువంటి విషయాలు ఇంకా పూర్తిగా బయటకు రావాలి. ఒకవేళ వైఫ్ ఇచ్చినటువంటి వైఫ్ అంటే విడిపోయినటువంటి భార్య ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే ఆమె ఎందుకు ఒకసారి విడిపోయిన తర్వాత సెటిల్ చేసుకున్న తర్వాత ఆమెకి ఏమిటి సంబంధం అతనితోటి, లేదా అతని వ్యక్తిగత జీవితంతో, లేదా ఈమె వ్యక్తిగత జీవితంతో అతను ఏమైనా జోక్యం చేసుకున్నాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా అది వేరే ట్రాక్. కానీ సినిమా పైరసీకి సంబంధించినటువంటి ట్రాక్ వేరు, ఈ నేరం వేరు, లేదా ఆ వ్యవహారాలు వేరు. రెండింటిని మనం కలిపి చూడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పోలీసులు ఎందుకు మరి చొరవ తీసుకోలేదు అని అంటే, పోలీసులకి మరి ఇతను విదేశాల్లో ఉండటం, లేకపోతే విదేశాల్లో ఉండటం అంటే అతని మీద మొత్తం వేరే ఇంటర్పోల్ ద్వారా లేకపోతే ఇతరత్ర అంతర్జాతీయ ఏజెన్సీస్ ద్వారా వాటిని ప్రొసీడ్ అయ్యి పట్టుకోవడం ఇటువంటివన్నీ ఉంటాయి. అందుకని ఏది ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారులే, వీళ్ళందరితో మనం ఎక్కడ సమయాన్ని వృధా చేసుకుందాం అని చెప్పేసి మరి పోలీస్ యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరించిందా, లేకపోయేట్లయితే సినిమా నిర్మాతలుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఎవరో ఒకళ్ళు చూస్తారులే, మనం ఎందుకు ఇవన్నీ ఖర్చు, అనవసరపు ఖర్చు అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా నిర్లిప్తంగా ఉన్నారా అనేది మనకైతే తెలియదు. ఏమైనప్పటికీ ఒక నేరానికి సంబంధించి ఒక ఇండస్ట్రీలో నష్టానికి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. ఇది ఎట్లా ముగుస్తుంది, ఎట్లా అనేటువంటిది మనం చూడాల్సిందే. ఓకే సార్, మరి ఇప్పుడు ఐబొమ్మ అయితే క్లోజ్ అయినట్టు అయితే మనకు తెలుస్తుంది. మరి దీని తర్వాత ఇంకోటి పైరసీ ఏదైనా రాకపోవచ్చు అంటారా? అంటే నార్మల్గా ఇప్పుడు మూవీ రూల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా. రావచ్చు, ఎందుకంటే పైరసీ అనేటువంటిది ప్రక్రియ గురించి తెలిసిన వాళ్ళు లేదా టెక్నాలజీ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. ఇవాళ రవితో ప్రారంభం కాలేదు పైరసీ అనేటువంటిది, రవితో కూడా ముగియదు. అందుకని అనేక మంది అటువంటి సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఓహో, ఇతను దాదాపు ఇప్పుడు మీడియాలో వస్తున్న దాని ప్రకారం 20 కోట్లు లేదా ఇంతకంటే ఎక్కువ సంపాదించాడు. ఇతను 20 కోట్లు సంపాదిస్తే మనం ఒక గ్రూప్ గా ఏర్పడి మనం ఇంకా ఎన్ని కోట్లు సంపాదించకూడదు అనేటువంటి ఆశ కొంతమందికైనా పుట్టొచ్చు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఎంత సంపాదించావు అనేది తప్ప ఎట్లా సంపాదించావు అనేటువంటి ఎవరు చూడటం లేదు. అందుకని ఆ విధమైనటువంటి ప్రక్రియకి ఎవరైనా పాల్పడవచ్చు. ఇంకా ఏమైనా ఆధునికమైనటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా, ఇతర దేశాల్లో ఇంకా ఆధునికమైనటువంటి టెక్నాలజీలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా. ఎందుకంటే నేరగాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని లేదా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చో, ఎట్లా దుర్వినియోగం చేయొచ్చో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉండటం మనం అనేక రంగాల్లో చూసాం. సినిమా రంగంలో కూడా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఇది వందల కోట్ల వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం. లేదు ఎవరైనా ఇటువంటి వాళ్ళు కనుక పైరసీలకు పాల్పడుతూ ఉంటే ఆ నిర్మాతలు అరేరే బాబు ఎందుకురా బాబు నువ్వు ఇట్లాంటి పనులు చేయకని చెప్పేసి వాళ్లే కొంత మొత్తం ఇచ్చి అటువంటి వాళ్ళ చేత పైరసీలు చేయించకుండా చేసుకున్నా కూడా ఆశ్చర్యం ఉంటుంది. అందుకని ఇది ఏ రూపంలో ఎట్లా వస్తుంది అనేది భవిష్యత్తు గురించి మనమైతే ఎవరైనా గ్యారెంటీ ఇవ్వలేము. ఈవెన్ పోలీసులు కూడా గ్యారెంటీ ఇస్తారా? ఇవ్వలేరు. సినిమా నిర్మాతలు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా? ఇచ్చేటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే కొత్త నేరగాళ్లు కొత్త సాంకేతిక ప్రక్రియలను ఉపయోగించి అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు కుప్పలు తెప్పలుగా వెలువడుతున్నటువంటి రోజులు. అందుకని ఎవరైనా రావచ్చు. ఓకే సార్, ప్రస్తుతం అయితే మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు అయితే లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి అమ్మా.
సార్ మరి ప్రస్తుతం ఐబొమ్మ రవి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఈ యొక్క భారీ నష్టాన్ని అయితే కలిగించిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నష్టాన్ని ఇప్పటికీ స్టాప్ అయినట్టే అంటారా? డెఫినెట్ గా అది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇవాళ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, ఎంతో మంది వర్కర్స్, వీళ్ళందరూ కష్టపడి వాళ్ళ స్కిల్, వాళ్ళ బ్రెయిన్ లో ఉన్న మూడ్స్ అన్ని కూడా కష్టపడి ఒక సినిమాగా చేసి సినిమాని వాళ్ళకి అక్కడ ప్రేక్షకుల్లోకి వెళ్ళి ప్రేక్షకులు ఆ సినిమా చూసి తర్వాత ఆ ప్రాపర్ ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఎదుగుదలకి వాళ్ళు ఎంతో టాప్ స్టార్స్, టాప్ టెక్నీషియన్స్ అవటానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితిని మనం ఇమీడియట్ పరిశీలి చూపించేసేయటం మూలంగా ప్రేక్షకులు థియేటర్లు రాక ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళందరూ మరి వీళ్ళ జీవితాలన్నీ నాశనం చేయడానికి ఒక మూల కారణం అవుతానమ్మా. అయితే దీంట్లో కూడా మన సైడ్ నుంచి కూడా మనం కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనది కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఉండకుండా లగ్జరీస్ ఎంటర్టైన్మెంట్ గా మనం మార్చేటప్పటికి ప్రేక్షకుడికి కూడా అది భరించలేని స్థాయిలో ఇంకో చోటకి వెళ్ళే పరిస్థితి క్రియేట్ అవుతుంది. అటు ప్రేక్షకులు క్రియేట్ అవుతుంది, ఇటు వీళ్ళేమో దానికి ఈజీ యాక్సెసిబిలిటీ అవుతున్నారు. దీని మూలంగా డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీలో అందరూ సర్వనాశనం అయిపోతున్నారు. ఎంతమంది టెక్నీషియన్స్ ఇవాళ ప్రతి ఒక్కరు ఇవాళ రాజమౌళి గారు వచ్చాడంటే ఒక స్టూడెంట్ నెంబర్ 1 అనే ఒక చిన్న సినిమా నుంచి ఇవాళ పాన్ వరల్డ్ స్టార్ రేంజ్ కి రాజమౌళి గారు ఎదిగాడు. ఇవాళ ఆస్కార్ లో మన కీరవాణి గారు, చంద్రబోస్ గారు రావడానికి కారణం అయ్యారు అంటే ఆ స్టూడెంట్ నెంబర్ 1 ఆ రోజు అక్కడే చంపేస్తే ఇవాళ రాజమౌళి గారు లేరు. అలాగే ఒక తేజను చూసుకుంటే చిత్రంలో అక్కడే చంపేస్తే తేజ లేడు. అలాగే గులాబీలో ఒక కృష్ణవంశీని చంపేస్తే గులాబీ లేదు. ఇట్లా ఇవాళ ఉన్న టాప్ స్టార్స్, టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక చిన్న సినిమా నుంచి వస్తుంటారు. ఈ చిన్న సినిమాలని ముందు మొక్కగా ఉండి కొంచెం వాళ్ళు వాళ్ళ ఎదుగుదలకి కొంతవరకు ఉండే పరిస్థితిలో ఇలా ఈ పైరసీ రావటం మూలంగా సర్వనాశనం అయిపోతాయి, అందరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. డెఫినెట్ గా ఇది హర్షణీయం కాదు. సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి వాళ్ళ డిఫెన్స్ లో ఏం మాట్లాడుకున్నా లేకపోతే వాళ్ళకి సపోర్టర్ గా ఇంకో డిఫెన్స్ ఏం మాట్లాడుకున్నా కూడా తప్పు అయితే తప్పేనమ్మా. అది తప్పు ఏ స్థాయిలో చేసినా తప్పే 100%. దీనితో పాటు మనం కూడా ఇండస్ట్రీ పరంగా కూడా మనం కూడా డెఫినెట్ గా ఒక కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ గా మళ్ళీ సినిమా ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అలా తీసుకెళ్తే ఎగ్జిబిటర్ బాగుపడతారు, డిస్ట్రిబ్యూటర్ బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఇదే కాకుండా హీరోలు కూడా ఒక్కో సినిమాని 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చేయటం కాకుండా సినిమాకి 4 సినిమాలు లాగా చేసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే అమ్మా హైయెస్ట్ కృష్ణ గారు 18 సినిమాలు చేశారమ్మా సంవత్సరానికి. ఎన్టీ రామారావు 17 సినిమాలు చేశారమ్మా. ఈ 17 సినిమాలు 18 సినిమాలు చేసే రోజుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకుని వీళ్ళందరూ స్టార్ట్ అయ్యారు. ఇవాళ వరల్డ్ స్టామినా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నెంబర్ ఆఫ్ సినిమాలు చేయటం మూలంగా ఇండస్ట్రీకి లాభం ఉంటుంది, ప్రేక్షకుడికి ఆ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుంది. సో అప్పుడు కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ రీజనబుల్ చేసేటప్పుడు ఇట్లా ఐబొమ్మలు అవకాశం ఉండదు. ప్రేక్షకుడు కూడా డైరెక్ట్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరమ్మా. ఏదైనా దొంగతనంగా చూస్తున్నాం, దొంగతనంగా వచ్చేస్తున్నాం అని అంటే ఎవరైనా అది తప్పే అమ్మా. దానికి ఎన్ని డిఫెన్స్లు మాట్లాడుకున్నా తప్పే. సో వాళ్ళు ఇవాళ ఈ మొగ్గలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరి జీవితాలు నాశనం చేసే రైట్ ఎవరికీ లేదమ్మా. సార్ మరి ఈ యొక్క పైరసీకి సంబంధించి మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా రవికి ఎవరైనా సపోర్ట్ కానీ ఆ కాపీస్ ఇలాంటివి పంపించడం ఇలాంటి అయినా ఏమన్నా ఉన్నాయంటారా? అమ్మా ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఉన్నా కూడా తప్పేనమ్మా. ఎవరు చేసినా నేరం, ఎవరు చేసినా నేరమే. నేరానికి శిక్ష అర్హులే డెఫినెట్ గా. ఒకవేళ ఎదుటోడు నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుని ఎవరన్నా ఉంటే దానికి మనం ఏం చేయలేం. కానీ అది ఇక వాళ్ళ విఘ్నతకి వదిలేయాలి. కానీ ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఎదుటోడు నాశనం కంటే కూడా మనం బాగుపడతాం, మనతో పాటు అందరూ బాగుపడతాం అనేది కోరుకుంటే డెఫినెట్ గా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో రవికి సపోర్ట్ గా ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ఉండా వాళ్ళను కూడా తీవ్రంగా శిక్షించి వాళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీ నాశనానికి కారకులు అయ్యి ఉండి ఇండస్ట్రీలో పార్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంకా దారుణమమ్మా. ఒకవేళ ఉంటే లేకపోతే అసలు ఇష్యూనే లేదమ్మా. డెఫినెట్ గా ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రీ బాగుండాలి అని అంటే మళ్ళా యాజ్ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ గా రావాలి. హీరోలు నెంబర్ ఆఫ్ సినిమాలు చేయాలి. సో అందరూ ఇవాళ ఎగ్జిబిటర్ బాగుండాలి. ఎగ్జిబిటర్ ఫస్ట్ ఆడియన్స్ కి మీడియేటర్ ఎలిజిబిలిటీలో ఎగ్జిబిటర్ అమ్మా, తర్వాత డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఏమో ఇవాళ ఓవరాల్ గా సఫర్ అని ప్రొడ్యూసర్ అయిపోతున్నాడమ్మా. ప్లస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ బాగుపడాలి అని అంటే ఈ పైరసీని నిర్మూలించాలి. వాళ్ళు ఈ పైరసీకి ఇంత కంకణం కట్టుకుని హైదరాబాద్ పోలీసులతో చేస్తున్నందుకు డెఫినెట్ గా హైదరాబాద్ పోలీస్ కి ధన్యవాదాలు. వాళ్ళు ఇంకోటి ఏంటి, సరే అతను చేయటం కాకుండా ఛాలెంజ్, ఎవడరా నా మీదకి వచ్చేది, ఎవడరా దమ్ము ఉండేది, ఆ ఛాలెంజ్ లో అవన్నీ కరెక్ట్ కాదమ్మా పద్ధతి. ఒక ఏదో పని, ఒక తప్పుడు పని మనం చేస్తున్నప్పుడు తప్పుడు పని ఏదో పనిలో ఛాలెంజ్లు చేయటం ఏంటమ్మా, ఇది కరెక్ట్ కాదు.
100% వీళ్ళందరి జీవితాలను అర్థం చేసుకుని ఇప్పుడు రవే కాదు, రవి లాంటి వాళ్ళు ఇంకెవరున్నా కూడా దయచేసి మీరు నెత్తురు సార్, కూడి మరి తింటామో రవి లేకపోతే వెనుక శవాల ఎవరైనా మీద ఉన్నారంటారా? అంటే ఏమన్నా- లేకపోతే అంటే నార్మల్ గా ఏమంటున్నారంటే వన్ మ్యాన్ షో అని అంటున్నారు, అలాగే మాస్టర్ మైండెడ్ అని కూడా రవిని అంటున్నారు కదా. మరి దీని వెనుక పెద్ద టీం ఉందంటారా, లేకపోతే ఇతను మెయిన్ పర్సన్ అంటారా, లేకపోతే ఆ టీమ్ లో ఇతను ఒక పర్సన్ అంటారా మీరు మీ ఉద్దేశంలో? కన్విక్షన్ వచ్చే వరకు వాళ్ళు నేరస్తుడు కాదు, ఎక్యూజ్డ్ ఎప్పుడు నేరస్తుడు కాదు. కన్విక్షన్ వచ్చి అతను ప్రూవ్ అయిన తర్వాతే నేరస్తుడు అవుతాడు. అప్పుడు ప్రూవ్ అయిన నేరస్తుడి గురించే మనం మాట్లాడాలి కానీ ఆ ఇఫ్లు బట్లు అనుకునో ఏదో రూమర్స్ అనుకునో దాని మీద మనం మాట్లాడుకుంటాం అనేది కరెక్ట్ కాదమ్మా. ఓకే. సో మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరంట? అంటే ఈ పైరసీ వల్ల ఒకటి బ్లాక్ అవ్వక ముందే, అంటే ఒకటి బ్లాక్ చేసిన తర్వాత ఇంకొకటి క్రియేట్ చేస్తున్నారు కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు? డెఫినెట్ గా అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మేము యూఎఫ్ఓ క్యూబ్ పిఎక్స్ ఇప్పుడు ఏదైతే మనం డిజిటల్ యాంగిల్లో వెళ్తున్నామో వీళ్ళు ఎప్పుడో ఓల్డ్ సర్వర్స్ ఎవరో చేశారో ఆ ఓల్డ్ సర్వర్స్ నుంచి ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు. అలా కాకుండా అప్డేటెడ్ సర్వర్స్ అప్డేటెడ్ సిస్టమ్ పెట్టుకుని వెళ్ళాలి అని చెప్పి కమిషనర్ గారు ఓపెన్ గా చెప్పారు. సో దాని ప్రకారం వాళ్ళు కూడా ఇప్పుడు పర్ఫెక్ట్ గా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుకున్నాం, తీసుకోబోతున్నారని కూడా అనుకున్నాం. సో అవన్నీ కూడా వాళ్ళు చేసి అన్ని చేస్తే అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే పైరసీ మనకి థియేటర్ లో జరుగుతూ ఉంటేనేమో అది ఫిజికల్ పైరసీ అంటామమ్మా. ఇప్పుడు హెచ్డి ప్రింట్ వస్తుంది అంటే హెచ్డి ప్రింట్ అంటే డెఫినెట్ గా ఈ డిజిటల్ యాంగిల్లోనో లేకపోతే ఏదైనా అండర్ ప్రొడక్షన్ యాంగిల్లోనో ఇండస్ట్రీలో పార్ట్ అండ్ పార్సల్ లేకపోతే ఆ హెచ్డి పైరసీ రాదమ్మా. సో ఆ హెచ్డి పైరసీని కంట్రోల్ చేసుకుంటా వచ్చి ఇంకా థియేటర్ పైరసీని కూడా మనం జాగ్రత్తగా చూస్తుంటే పైరసీ అనేది తప్పు అనే విషయం చేసేవాళ్ళు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుందమ్మా. సార్, ఇప్పుడు ఐబొమ్మ మరి ఆ చెక్ పడ్డట్టునా మళ్ళీ ఇలాంటిది ఇంకో పైరసీ ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నట్టు మీకు అనిపిస్తున్నాయా? ఏదమ్మా అంటే అదే అమ్మా ముందు ఒకసారి ఒక ఐబొమ్మ అని చేస్తే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒక నేరం జరుగుతా అంటే నేరస్తుడిని 10 మంది దొంగలు ఉంటే ఒక దొంగని మనం సీరియస్ గా చేసినా కూడా మిగిలిన దొంగలు మనకి ఎందుకు వచ్చింది అనుకుంటారు. కొంచెం వాళ్ళలో కూడా మార్పుకు అవకాశం ఉంటుందమ్మా. డెఫినెట్ గా దీన్ని బట్టి ఒకటి వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో మానవత్వం వాళ్ళు అనుకుని డెఫినెట్ గా దీన్ని చేయటం మూలంగా ఎంతో మంది జీవితాలు మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. ఇంతమంది జీవితాలు నాశనం చేసి మనం ఒక్కరిమే బాగుపడతాం కరెక్ట్ కాదు అని అనుకుని వాళ్ళల్లో ఒక పశ్చాత్తాపం ఒకటి వచ్చి పర్ఫెక్ట్ గా తయారయ్యి వాళ్ళు కూడా ఎంతో అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉండి వాళ్ళంతా ఉంది. వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ పాజిటివ్ గా దేశానికి పనికొచ్చి ఇతర కోణాల్లో వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారమ్మా. అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ చాలా మంది నాశనానికి కోరుకుంటూ ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తూ ఈ పద్ధతిలో వెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మరి ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు, మనం చూస్తూ ఉన్నాము. మరి ఒక పైరసీ వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి భారీ నష్టం కలిగిందని కూడా మనము చూస్తున్నాం. దీనిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? కొంతవరకు అడ్డుకట్ట వేయచ్చు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడున్నా సరే ఏదో రోజు దొరకక తప్పదు, తప్పు చేసిన వాడు ఏదో రోజు దొరకక తప్పదు అన్నది ఈ రోజు పోలీసులు ప్రూవ్ చేశారు. అయితే ఏంటంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఐబొమ్మ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశామన్నంత మాత్రాన పైరసీ ఈ రోజుతో అయిపోతుంది అనేది కాదు. ఎందుకంటే టెక్నాలజీ అనేది డెవలప్ అవుతున్న కొద్దీ ఇలాంటి హ్యాకర్స్ లేదంటే ఇలాగా పైరసీలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి పైరసీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు అనిపిస్తుందా? 100% వస్తుంది, మీకేం డౌట్ అక్కల్లా. ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు పుట్టుకొస్తారు. ఇప్పుడు ఇతను ఇండియాకి వచ్చాడు కాబట్టి పట్టుకోగలిగారు వాస్తవంగా పోలీసులు. అతను ఏం ఛాలెంజ్ చేశాడు పోలీసులు, నన్ను దమ్ముంటే పట్టుకోండి అని. అంటే హైదరాబాద్ రావడం వల్లనే పట్టుకున్నారంటారా సార్? అంటే బయట విదేశాల్లో ఉంటే పట్టుకోలేరు అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి అంటే అది కూడా కుకట్పల్లిలో వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది, ఇక్కడికి రావడం వల్లనే పట్టుకున్నారంటారా? అంతే కదా. వీళ్ళు ఇతనికి ఇంటర్పోల్ ద్వారా ఏమీ పట్టుకోలేదు, మామూలు ఇక్కడికి వచ్చింది కాబట్టి పట్టుకున్నారు. ఇతను వీళ్ళకి కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో అవకాశం కల్పిస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా క్రిమినల్స్ కి కొన్ని చోట్ల అవకాశాలు ఉన్నాయి. అక్కడ అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలంటే ఏంటంటే వాళ్ళు క్రిమినల్స్ ని కట్టడి చేయాలంటే వాళ్ళకి ట్రీటీ ఉండాలి మనకి ఆ దేశంతో. వీళ్ళు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంతో మనకి ఒప్పందాలు ఉండాలి మన దేశానికి.
అలాంటి ఒప్పందాలు ఉంటేనే ఇలాంటి వాళ్ళని పట్టుకోగలం. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు మనకి ఏ దేశాలతో అయితే ఒప్పందాలు లేవో అలాంటి దేశాలకు వెళ్తున్నారు. ఇతను ఉన్నది ఎక్కడ, అసలు అతను ఉన్న దేశం మీరు ఎప్పుడన్నా పేరు విన్నారా? అది ఫ్రాన్స్ దగ్గర ఏదో చిన్న, అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా ఉన్నది నాకు తెలుసు ఆ దేశం. అంటే ఇలాంటి దేశాలు వాళ్ళు చిన్న చిన్న దేశాలు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పెంచి పోషించి ఆ డబ్బులతోటి వాళ్ళు బతుకుతున్నారు. సో అంటే వాళ్ళకి మనకి ఎటువంటి ఒప్పందాలు లేవు. అప్పటి ఇక్కడ మన దగ్గర ఉన్న క్రిమినల్స్ వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మనం అప్పు చెప్పించుకోవడం, ఇలాంటి ఒప్పందాలు ఏం లేవు. సో అలాంటి చోట్ల ఉన్న వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. ఇప్పుడు డేంజర్ ఏంటంటే, ఇప్పుడు క్రిమినల్స్ ఏం చేస్తారంటే, ఎవడన్నా క్రిమినల్ దొరికిపోయిన తర్వాత ఆ క్రిమినల్ కేసు స్టడీ చేస్తారు. పోలీసులు అలా కేసు స్టడీ చేస్తారు, క్రిమినల్స్ కూడా అలా కేసు స్టడీ చేస్తారు. ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కేసు స్టడీని మీరు చూసుకున్నారనుకోండి, ఎలా చేయొచ్చు పైరసీ, ఇండియన్ పోలీసుకి దొరకకుండా ఎలా పైరసీ చేయొచ్చు అనేది అతను చూపించాడు. సో దీన్ని ఇప్పుడు ఏ అమెరికాలో ఉన్నవాడో, ఉపదేశంలో ఉన్నవాడో ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఇలా అయితే మనం దొరకమన్నమాట. ఏదో రవి అంటే అక్కడ ఇండియాకి వెళ్ళిపోయాడు, హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి అడ్డంగా దొరికిపోయాడు, అదే పోలీసుని ఛాలెంజ్ చేసి అదే పోలీస్ టెరిటరీలోకి వెళ్ళాడు కాబట్టి దొరికాడు. లేకపోతే మనం దొరకమని చెప్పి రేపటి నుంచి ఇంకొకళ్ళు మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడు మన వాళ్ళంతా సాఫ్ట్వేర్ లో నిష్ణాతులు, ఇండియా వాళ్ళు సాఫ్ట్వేర్ లో నిష్ణాతులు. ఇందాక మన ప్రసన్న గారు చెప్పినట్టు ఈ టెక్నాలజీని మంచిగా వాడుకుంటే దేశానికి ఉపయోగపడతారు, దీన్ని కనుక చెడుకి వాడుకుంటే కనుక దేశాన్ని సర్వనాశనం చేయడానికి ఉపయోగపడతారు. హ్యాకింగ్ అనేది మంచి హ్యాకింగ్ ఉంది, చెడు హ్యాకింగ్ ఉంది. ఇప్పుడు మంచి హ్యాకర్లు ఉన్నారనుకోండి, మన దేశభక్తితో ఉన్న హ్యాకర్లు ఉన్నారనుకోండి, పాకిస్తాన్ ని, చైనాకి సంబంధించిన రహస్యాల్ని మన దేశాన్ని తెలిసేలాగా హ్యాక్ చేయడానికి పనికొస్తారు. వీళ్ళు సైనికుల్లాగా పనిచేస్తారు. అట్లా కాకుండా కొంతమంది హ్యాకర్లు ఉంటారు, వాళ్ళు ఏంటి మీ అకౌంట్ లోంచి నా అకౌంట్ లోంచి డబ్బులు ఎలా కొట్టేయాలని హ్యాకింగ్ చేస్తుంటారు. దీన్ని ఒకే టెక్నాలజీ ఒకళ్ళు వాడితే ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఇంకొకళ్ళు వాడితే ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది. సో ఈ ఎలా ఉపయోగించుకుంటారు అన్న దాని మీద ఉంది. రవి అనేవాడు ఇవాళ మొదలు కాదు, ఇవాళ ఆఖరి కాదు. పైరసీ అనేది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి నడుస్తోంది. అందులో చాలా పీక్ వెళ్ళిపోయిన వాడు రవి. అతన్ని ఇప్పుడు ఇక్కడ పట్టుకోగలిగాం. రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఏదైతే ఈ దొంగలు ఎలాగైతే రవి కేసులు స్టడీ చేస్తారని చెప్పానో, పోలీసులు కూడా ఈ కేసులు స్టడీ చేసి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, కొత్తగా ఎవరెవరు ఎలా హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే పైరసీ చేసే అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా కట్టడి చేయాలి. ఇందాక కొన్ని పద్ధతుల్ని ఇప్పుడు ప్రసన్న గారు చెప్పారు, పోలీసులు కొన్ని పద్ధతులు చెప్పారని. అవి చెయ్యాలి అంటే పెద్ద పెద్ద సినిమాల వాళ్ళు చేయగలుగుతారు, రాజమౌళి చేయగలుగుతారు, దిల్ రాజు గారు చేయగలుగుతారు, పెద్ద పెద్ద వాళ్ళు చేయగలుగుతారు. ప్రతి సినిమాకి సర్వర్లు మార్చేసుకునే అంత చేయాలి అంటే చిన్న సినిమాల వాళ్ళు చేయలేరు కదా. సో చిన్న సినిమాలకి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రవి హైదరాబాద్ రావడం వల్ల ఈ ఒక ఐబొమ్మ స్టాప్ అయింది అనుకోవచ్చా? ఒకవేళ రవి దొరకకపోయి ఉంటే ఇది కంటిన్యూ అయ్యేది అనుకోవచ్చు కదా? 100% అంతే కదా. అతనే సేఫ్ గా ఉన్నంతసేపు అతను చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, రవిని అయితే పట్టుకున్నారు, రవి ఆల్రెడీ ఎవరన్నా బినామీల్ని పెట్టుకున్నాడా తెలియదు మనకి. ఎందుకంటే అతను చాలా దేశాల నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నాడు. మన దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నాడు, ఎక్కడో ఏదో ఒక దేశాన్ని పట్టుకున్నాడు, వెస్టిండీస్ సంబంధించి ఇంకేదేదో దేశంలో పట్టుకున్నాడు, ఒక పౌరసత్వాన్ని పట్టుకున్నాడు. అది కాకుండా ఈ సర్వర్లు అనేవి 4-5 దేశాల్లో పెట్టి అక్కడి నుంచి నడిపిస్తున్నాడు అనేది కూడా ఉన్నాయి. అసలు ఆ సర్వర్లన్నీ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఈ ఆపరేట్ చేసే వాళ్ళలో ఇప్పుడు ఎవరన్నా కింగ్ పిన్ గా మారచ్చు. ఇప్పుడు ఇతను పోయాడు, ఇతని ప్లేస్ లో ఇంకో కింగ్ పిన్ రావచ్చు కదా. సో అది ఎవరన్నా ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని కూడా టోటల్ గా క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఐబొమ్మ అనే దాన్ని టోటల్ గా క్లోజ్ చేసి, ఇక అతని సర్వర్లు ఏ దేశంలో ఉన్నా కూడా అవి పని చేయకుండా ఉండేలాగా చేయగలగాలి. దానికి పాస్వర్డ్ దాని ఏంటనేది అసలు రవిని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. కానీ ఏంటంటే రాబోయే రోజులు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేస్ స్టడీగా తీసుకుని ఇండస్ట్రీ అనేది ఏ విధంగా ముందుకెళ్ళాలి, పెద్ద సినిమాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, చిన్న సినిమాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న దాని మీద ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక వర్క్ షాప్ నిర్వహించాలి ముందు. దీన్ని కేస్ స్టడీగా తీసుకుని ఇమ్మీడియట్ గా ఒక వర్క్ షాప్ నిర్వహించాలి. ఆ వర్క్ షాప్ లో నిర్మాతలందరినీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరినీ కూర్చోబెట్టి అసలు ఈ కేస్ స్టడీ ఏంటి, ఎలా చేశారు ఏంటి, మనం దీన్ని దొరకకుండా ఉండటానికి, మనం సేఫ్ గా మన రిలీజ్లన్నీ కూడా సేఫ్ గా జరగడానికి ఏ విధంగా ఉండాలని ఒక వర్క్ షాప్ నిర్వహించాలి. ఆ వర్క్ షాప్ నిర్వహిస్తేనే అవగాహన వస్తుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అంటే అక్కడ సినిమా తీస్తాం, కానీ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. ఇలాంటి వాళ్ళందరూ దొరికిపోతారు మళ్ళీ పైరసీ.
సో అందువల్ల అందరికీ అవగాహన కల్పించడానికి ఇమీడియట్ గా పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకైనా కూడా ముందు ఒక వర్క్ షాప్ ఇమీడియట్ గా నిర్వహిస్తే కనుక కొంత దీని మీద అవగాహన వస్తుంది. ఓకే. సో సార్, అలాగే ఈ యొక్క ఐబొమ్మ ఇప్పుడు క్లోజ్ అయినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి మూవీ రూల్స్ కూడా ఉంది కాబట్టి సో దానికి కూడా ఒక చెక్ పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? దాన్ని కూడా ఇప్పుడు మనుషులు అనేవాడు ప్రతివాడు ఏదో తప్పు చేస్తాడు. ఆ తప్పు జరిగేదాకా వెయిట్ చేయాలి పోలీసులు. ఈ దేశంలో ఉన్న వాళ్ళైతే పట్టుకోవచ్చు ఈజీగా. పోలీసులు ఈ దేశంలో ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి మాక్సిమం వారం రోజులు 4 రోజుల కన్నా ఎక్కువ అవసరం లేదు. వాడు ఎన్ని మార్పులు చేసుకుని అక్కడక్కడ ఐడెంటిటీలు మార్చుకున్నా ఈ దేశంలో ఉన్నంతసేపు పట్టుకోగలిగిన కెపాసిటీ మన పోలీసులకు ఉంది. కానీ వీళ్ళు వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఆ వేరే దేశాల నుంచి ఆపరేషన్ చేసేటప్పుడు మనకి అక్కడ ఇంటర్నేషనల్ లింకులు అన్ని వస్తాయి. ఆ దేశాలకి మనకి ఉన్న ఒప్పందాలు కానీ, లేదంటే ఇప్పుడు మనం వేరే దేశాలకి సంబంధించి ఇంటర్మోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం కానీ, దేశంలోనే ఉన్న వాళ్ళకి లుకౌట్ నోటీసులు జారీ చేయడం కానీ, ఇవన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్ లుకౌట్ నోటీసులు ఇవ్వడం వరకు మనం చేయగలం, కానీ దేశం దాటిపోయిన తర్వాత ఏం చేయలేం. సో ఆ దేశం దాటి వేరే దేశం నుంచి ఆపరేషన్ చేస్తున్న వాళ్ళని ఎలా కట్టడి చేయాలి అంటానికి వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఆ దేశంతో మనకున్న ఒప్పందాలు ఏంటి, మనకు ఈ సినిమా కోసం అని చెప్పి మనకి విదేశీ వ్యవహారాల శాఖ ఎంతవరకు మనకు కోఆపరేట్ చేస్తుంది, లేదంటే ఇంటర్పోల్ ఎంతవరకు మనకు కోఆపరేట్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. అందుకని లేట్ అవుతుంటాయి. కానీ ఏదైనా కానీ ఒక రోజు కాదు ఒక రోజు ఖచ్చితంగా చెయ్యొచ్చు. కాబట్టి సమస్య ఏంటంటే ఒకరిని చేసే లోపం కూడా పుట్టుకొస్తున్నాడు. ఇది సమస్య. సో దీన్ని ఎలాగా అనే దానికి మనం అప్డేట్ అవ్వడమే దీనికి మార్గం. మనం అప్డేట్ అవ్వడమే మార్గం. రెండో మార్గం ఏంటంటే సినిమా రేట్లు తగ్గించడం. సినిమా రేట్లు కనుక టికెట్ రేట్లు కనుక మీరు తగ్గిస్తే అప్పుడు ఎవరు కూడా పైరసీకి వెళ్ళరు. సినిమా రేట్లు 1000 రూపాయలు 2000 3000 చేసేసి పైరసీ చూడొద్దంటే అలా ఎవరు ఊరుకుంటారు? అందరికీ వాళ్ళ సినిమా ఈ రోజు ఫస్ట్ రోజే చూడాలంటుంది, కనీసం ఫస్ట్ వారంలో చూడాలంటుంది. వెళ్ళడానికి జేబులో డబ్బులు సరిపోవు. ఫ్యామిలీ వెళ్ళాలంటే 1000 2000 అయిపోతాయి, లేవు. ఏం చేయాలి? పైరసీ తీసుకుంటాడు, ఆడవాడి పైరసీ చూస్తాడు. మీరు వద్దంటే అలా అవుతాడు. అదే మీరు పైరసీని తగ్గించండి, మీరు రేట్లు తగ్గించారనుకోండి, గతంలో లాగా ఉన్న రేట్లు పెడితే హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి పెద్ద థియేటర్ లో చక్కగా డాల్బీలో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు తప్ప ఎవరు ఏ ప్రేక్షకుడైనా ఈ పైరసీ చూడడానికి ఇష్టపడతారు. ఓకే, ఈ యొక్క పైరసీ చూడడానికి మెయిన్ రీజన్ టికెట్ పెరుగుదలే అనుకుంటారా? సరిగా అంతే కదా. మీరు అందుబాటులో టికెట్లు ఉంటే అసలు ఎందుకు చూస్తాడు? వాడి ఫోన్ లో చిన్న ఫోన్ లో దాక్కుని చూడాల్సిన పని ఏంటి? కాబట్టి మీరు చక్కగా దర్జాగా వెళ్తాడు, పాప్కార్న్ కొనుక్కుంటాడు, కూల్ డ్రింక్ కొనుక్కుంటాడు, దర్జాగా సినిమా చూస్తాడు. వాడికి అందుబాటులో ఉంటే మీరు థియేటర్ వాడికి అందుబాటులో లేకుండా చేశారు. ముందుగా ప్రభుత్వాలని దీని మీద చాలా మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. అసలు ప్రభుత్వం ఒక టికెట్ రేట్ పెట్టిందంటే ఏంటమ్మా? అది ఎంఆర్పి రేట్, అంతే కదా. ఏదైనా వేరే దాని మీద కూల్ డ్రింక్ మీద ఎంఆర్పి రేట్ ఉందనుకో, దానికన్నా ఎక్కువ అమ్మితే మనం కేసు పెడదామా పెట్టమా? కానీ టికెట్ రేట్ ఎక్కువగా అమ్ముతుంటే దానికి ఎంఆర్పి కన్నా ఎక్కువ మీరు నిర్ణయించిన రేటుకే వాడు ఎక్కువ చేయమని అడిగితే మీరేం మారుస్తున్నారు? అసలు మీకు ఏం నిజాయితీ ఉంది ప్రభుత్వాలకి? రోజుకో నిర్ణయం తీసుకుంటారు. టికెట్ కి సినిమాకి ఒక రేట్ నిర్ణయించుకుంటారు. అసలు మీకు ఏం స్టాండర్డ్ ఉంది? ప్రభుత్వానికి ఏం స్టాండర్డ్ ఉంది? ఇది సినిమాకి బాల్కనీ ఎంత రేటు, చైర్ ఎంత రేటు, ఏదో నేల ఎంత రేటు ఏదో ఉంటుంది కదా. అది మీరు రోజుకి మార్చేసుకుంటే మీకు ఏం కమిట్మెంట్ ఉన్నట్టు లెక్క. అంటే మీ నిర్ణయాల మీద మీరే నిలబడరు. తప్పు చేస్తున్నది మీరు. అసలు పైరసీ వాళ్ళు కాదు తప్పు చేస్తున్నది ప్రభుత్వాలు. రోజుకో టికెట్ రేట్ మారుస్తున్నారు, రోజుకో సినిమాకి రేట్ మారుస్తున్నారు. అంటే తప్పు చేస్తున్నది ఎవరు? ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు అందుకే కదా చెప్పింది 200 కన్నా మీరు ఎక్కువ పెట్టకండి అని. కర్ణాటకలో చెప్పిందా లేదా? దాని మీద స్టడీ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పిందా లేదా? దాన్ని ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవు? వాళ్ళ సినిమాలు వాళ్ళ హీరోలు ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడాలి కాబట్టి పవన్ కళ్యాణ్ కోసం అని చెప్పి మిగతా వాళ్ళందరికీ కూడా రేట్లు అలాగే పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకళ్ళు తగ్గిస్తే ఈయనకి తగ్గించాల్సి వస్తుంది. ఈ సినిమాలకు కూడా అక్కడ దిల్ రాజు గారు ఉన్నాడు, దిల్ రాజు సినిమాలు ఉంటాయి అక్కడ తెలంగాణలో దిల్ రాజు సినిమాలు ఆడాలంటే అక్కడ టికెట్ రేట్లు పెంచాలి కాబట్టి మిగతా వాళ్ళందరికీ పెంచుతారు. ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఏంటమ్మా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ చెప్పాడు మేము రేట్లు పెంచమని చెప్పి 4 రోజులు కదా టికెట్ రేట్లు అన్ని పెంచారు. ఏంటి స్టాండర్డ్? అంటే తప్పు చేస్తున్నది ఎవరు? పైరసీ చేస్తున్న రవిని తప్పు పట్టాలా, రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టాలా, పవన్ కళ్యాణ్ తప్పు పట్టాలా, మన నిర్మాతలు తప్పు పట్టాలా?
అంటే మనందరం ఈ దీంట్లో భాగస్వామ్యమే. మనందరం కలిసి ప్రేక్షకుడిని థియేటర్ కి దూరం చేసి వాడిని మాత్రం నువ్వు చూడమాక, నువ్వు పైరసీ చూడమాకంటే ఎందుకు ఊరుకుంటాడు? అందరూ అసలు దొంగలు మనం. ప్రేక్షకుడిని నువ్వు చూడకంటే ఎందుకు ఊరుకుంటాడమ్మా? సో ఈ తప్పులు చేయకుండా ఉండాలి, ప్రభుత్వాలు తప్పులు చేయకుండా ఉండాలి. అలాగే నిర్మాతలు కూడా ఆలోచించి ఆ బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ పెంచారు, అంటే గతంలో లాగా 100 రోజులు నాడేలాగా సినిమాలు చేసుకోండి, ఎవరొద్దన్నారు? మీరు తక్కువ రేట్లు పెడితే 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూస్తారు. గతంలో మనం చూడలేదా? ప్రేమాభిషేకం కానీ అలాంటివన్నీ కూడా సంవత్సరాలు ఎలా అండి? ఒక్కొక్కడు 4 సార్లు, 5 సార్లు, 100 సార్లు చూసినాడు కూడా ఉన్నాడు. అంటే మీరు టికెట్ రేట్లు తక్కువ పెడితే అందుబాటులో ఉంటే ఖచ్చితంగా థియేటర్ లో కూర్చుని టైం పాస్, అది ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీరు అతన్ని దూరం చేశారు, బలవంతాన మీరే ప్రేక్షకుడిని మెడబట్టి బయటికి నెట్టారు, థియేటర్ లో నుంచి థియేటర్ కి రాకుండా భయపెట్టారు. ఇప్పుడు అది చేసి ఇప్పుడు పైరసీ వచ్చేసి చెప్తే మీరు ఎక్కడైతే లూప్ హోల్ ఇచ్చారో ఆ లూప్ హోల్ ని విదేశాల్లో కూర్చొని వాళ్ళందరూ వాడుకుంటున్నారు. సో మనం ఇప్పుడు రవిని ఎంత తిట్టాలో, రవిని ఎంత మనం విమర్శించాలో, ప్రభుత్వాలను ఎంత విమర్శించాలి, అలాగే నిర్మాతల్ని కూడా అంతే విమర్శించాలి. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ప్రేక్షకుడిని థియేటర్ తీసుకురాగలుగుతాం. అన్నిటికన్నా అల్టిమేట్ ఏంటంటే ప్రేక్షకుడిని థియేటర్ తీసుకురావడం అనేది అల్టిమేట్ గోల్ గా ఉంటే కనుక అప్పుడు పైరసీ లేదు. ఇంకా ప్రేక్షకుడు ఒకసారి థియేటర్ లో చూసిన తర్వాత మళ్ళీ దాన్ని చిన్న ఫోన్లో ఎందుకు చూస్తాడు అసలు? అంటే ప్రేక్షకుడు థియేటర్కి వచ్చేలాగా మీరు చెయ్యండి. అది ప్రభుత్వం ఇందులో భాగస్వామి, నిర్మాతలు భాగస్వాములు, డైరెక్టర్లు, హీరోలు రెమ్యునరేషన్లు, ఇవన్నీ కూడా కట్టగట్టి వీటన్నింటినీ కూడా మనకి ఆత్మహత్య చేసుకోకుండా ఐబొమ్మ రవిని తిట్టేద్దాం, ఐబొమ్మ రవి దగ్గర దొరికిపోయాడని సంబరాలు చేసుకుందాం, మనం టపాకాయలు కాల్చుకుందాం అంటే అవదు. రవి కాకపోతే ఇంకో వెంకట్రావు, సుబ్బారావు కూడా ఎవడో వస్తాడు. సో తప్పుని మీరు సరిదిద్దుకోకుండా కేవలం తాత్కాలిక ఉపశమనాలు అంటే మీరు పై పోతలు పోస్తున్నారు, గాయానికి పై పోతలు పోస్తున్నారు తప్ప దాని మూలాల్లోకి వెళ్ళి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయట్లేదు. అది చేయనంతసేపు రవిలు పుట్టుకొస్తూనే ఉంటారు, ఇలాంటి పైరసీలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దీన్ని గుర్తుపెట్టుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే ప్రభుత్వాలు అందరూ కూడా కలిసికట్టుగా కూర్చుని సమిష్టి నిర్ణయం తీసుకుని థియేటర్ ప్రేక్షకులను తీసుకురావస్తే కనుక పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఓకే సార్. కోటేశ్వర్ సార్, ఇప్పుడు మీరు విన్నారు, మరి ఇప్పుడు ఏమంటే ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోవాలి, టికెట్ పెరుగుదల వల్ల ఈ యొక్క పైరసీకి ప్రజలు అలవాటు పడ్డారని కూడా మీరు విన్నట్టున్నారు. దీనిపైన మీరేమంటారు? టికెట్ల పెరుగుదల వల్ల కాకుండా అది ఒక్కటే కాదు, థియేటర్స్ లో విక్రయించేటువంటి పలహారాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటిది మనందరికీ తెలిసిందే. అందువలన ఒక సామాన్య కుటుంబం ఒక థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే టికెట్ ధర ఎంత ఉందో పిల్లలతో కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తినుబండారాల ధర కూడా అంతకంటే ఇంకా ఎక్కువ ఉంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. రెండోది టికెట్ రేట్ అదే చెప్పాను. అందుకనే టికెట్ రేట్ కొన్ని థియేటర్లో టికెట్ రేట్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రెండోది నగరాలు, పట్టణాలు విస్తీర్ణం పెరిగిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఒక స్కూటర్ మీద కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి సినిమా థియేటర్కి వెళ్ళేటువంటి స్థితి ఇవాళ ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అందుకని క్యాబ్, కారు ఇట్లాంటివి పెట్టుకోవాలంటే అయ్యేటువంటి ఖర్చు చాలా తడిసిమొప్పుడు అవుతుంది. అందుకని అది కూడా ఈ పైరసీలకి అలవాటు పట్టడానికి, పైరసీల కోసం చూడటానికి అది కూడా దోహదం చేసేటువంటి అంశాల్లో ఒకటనేది నా అభిప్రాయం. అందుకని నేను ముందే చెప్పాను, ఇప్పుడు మన మిత్రుడు ఎలా చెప్పారో, ఏం చెప్పారో నేను ముందే చెప్పాను. ఇవాళ ఇతను కాకపోతే మరొకళ్ళు పుట్టుకొస్తారు. ఆధునికమైనటువంటి టెక్నాలజీలు ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ప్రసన్న గారు చెప్పారు, హై ఎండ్ సర్వర్స్ ని పెట్టుకోండి. హై ఎండ్ సర్వర్స్ ని పెట్టుకుంటే హై ఎండ్ సర్వర్స్ నుంచి ఎట్లా తస్కరించాలా అనేటువంటిది కూడా హై ఎండ్ సర్వర్స్ తయారు చేసినటువంటి వాళ్ళకి తెలుసు కదా. అదే విధమైన అందుకనే ఒక టెక్నాలజీ పోతే మరొక టెక్నాలజీ వస్తుంది. ఆ వచ్చినటువంటి దాన్ని కూడా ఎట్లా దుర్వినియోగం చేయాలనేటువంటిది ఎక్స్పర్ట్లు ముందే తయారై కూర్చుంటారు. అందుకని ఇది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతరం ఇటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ అదుపు చేయడం ఒకటి. రెండోది
ఇప్పుడు జనాన్ని మారమంటే జనం ఎవరు మారుతారు? సినిమా నిర్మాతలు మారుతున్నారా, లేకపోతే సినిమా తారలు మారుతున్నారా? ఎవరు మారుతున్నారు కనుక వాళ్ళందరూ వాళ్ళ ప్రయోజనాల కోసం, ఇప్పుడు మన శ్రీరామ్ గారు చెప్పినట్టు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయోజనం ఎప్పుడు ఇందులో ఇదంతా కూడా డబ్బుతో కూడినటువంటి వ్యవహారం. ఒక టికెట్ కొనేవాడికైనా లేదా అమ్మేవాడికైనా సినిమా తీసేవాడికైనా బిజినెస్. ఆ బిజినెస్ అయినప్పుడు ఎవరి ప్రయోజనం వాడికి ఉంటాయి. సుభాషితాలు చెప్తే ఎవరు ఇంతవరకు మారలేదు, ఇప్పుడు మారటం లేదు, భవిష్యత్తులో కూడా మారలేదు. అందుకని ఇది నిరంతరం ఇలాంటి వాటి మీద దాడులు జరుగుతూ ఉండాలి, పట్టుకోవాల్సిందే, నిరోధించాల్సిందే. కొత్త కొత్త సాంకేతిక ప్రక్రియలు వస్తూ ఉంటాయి, వాటి మీద కూడా కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఒక అవినీతి అనేటువంటిది ఒక సమాజంలో ఉన్న తర్వాత దాన్ని పూర్తిగా నిర్మూలించినటువంటి దేశం గాని లేదా రంగం గాని ఇంతవరకు ప్రపంచంలో నాకు ఎక్కడ కనిపించలేదు. అందుకని దీని గురించి ఏదో మనం ఏదైనా భ్రమలు పెట్టుకున్నామంటే అంతకు మించి లేదు. అందుకని ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. సో శ్రీరామ్ సార్, మరి ఇంతకు ముందు ఏదో మాట్లాడుతున్నారు, ఒకసారి చెప్పండి. ఇవన్నీ కూడా కారణాలు అన్ని, వాటన్నిటికి కూడా ఒకటే పరిష్కారం, థియేటర్ కి ప్రేక్షకులను రప్పించడం. దీనికి ఏం చేయగలుగుతారు మీరు? ఇప్పుడు ప్రసన్న గారిని అది మాట్లాడమంటే అది మాట్లాడరు, మిగతా అన్ని మాట్లాడతారు. ప్రసన్న గారు మిగతా అన్ని మాట్లాడతారు, కానీ ఇవి మాత్రం మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆయన కూడా ప్రొడ్యూసర్ తరపున ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఆయన చెప్పినా కూడా వినేవాళ్ళు లేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్లు అందరూ, కొంతమంది ప్రొడ్యూసర్లు గిల్డ్ అని తయారయ్యారు. వీళ్ళు మిగతా ప్రొడ్యూసర్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ప్రసన్న గారు లాంటి వాళ్ళు అందరికీ ఉంటే అక్కడ కోర్టు తప్ప మిగతా అందరూ కూడా వీళ్ళని పక్కన పెట్టేశారు. గిల్డ్ అంటే ఏంటి? మళ్ళీ ప్రొడ్యూసర్లు మేము రెగ్యులర్ గా సినిమాలు చేసేవాళ్ళం, పెద్ద సినిమాలు చేసేవాళ్ళం అని చెప్పి మేము గిల్డ్ అని పెట్టుకున్నారు. వీళ్ళు మేమేం చెప్తే అది చేయాలి అంటారు. వీళ్ళే పోటీలు పడి హీరోల దగ్గరికి వెళ్ళి రెమ్యునరేషన్ పెంచుతారు. ఎందుకు పెంచుతారు? మీరు పెంచబట్టి కదా టికెట్ రేటు పెంచవలసి వచ్చింది. హీరోలు మేము మీ దగ్గరికి వచ్చి నాకు పెంచమని చెప్పారా? మీరే వెళ్ళి ఆ పోటీలు పడి నాకు ఆ డేట్లు కావాలని మీరే వెళ్ళి పోటీలు పడతారు. ఒకసారి బాలకృష్ణ గారు గురించి ఇదే ప్రసన్న గారు ఒక మాట చెప్పారు. ఆ వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ప్రసన్న గారి మాటలు ఈ సినిమాలకు సంబంధించి గవర్నమెంట్ దగ్గరికి రమ్మని బాలకృష్ణ గారిని అడిగితే, నేను ప్రశ్నలు అడుగుతానయ్యా, వాటికి మీ సమాధానం చెప్పేటైతే నేను వస్తాను, లేదంటే నేను వస్తే మీరే ఇబ్బంది పడతారు అని బాలకృష్ణ గారు చెప్పారు. బాలకృష్ణ గారు ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. మీరు టికెట్లు ఎవరు పెంచమన్నాడా నిన్ను? ఎందుకు పెంచారు మీరు? హీరోలు మేము వచ్చి మిమ్మల్ని అడిగామా? మీరు ఎందుకు పోటీలు పడి మాకు రేట్లు పెంచుతున్నారు? ఇవే అడిగారు బాలకృష్ణ గారు. ఆ బాలకృష్ణ గారు అడిగి ఏ రోజు కూడా నిర్మాతలు చేస్తున్న తప్పులు అంటే బిజినెస్ కోసం అని చెప్పి నాకు డేట్లు కావాలని ఆ డబ్బులని నేనే తీసేసుకోవాలి, ఆ కోట్లన్నీ నాకే వచ్చేయాలని నిర్మాతలు చేస్తున్న తప్పుల వల్ల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి తప్ప టెక్నీషియన్ వల్ల కానీ హీరోల వల్ల కానీ కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి అలవాటు చేసేసిన తర్వాత ఇప్పుడు రేట్లు తగ్గించుకోండి మీరు అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఒకసారి నా రేటు 100 రూపాయలు ఎంత తెలిసిన తర్వాత 20 రూపాయలు చేయమంటే నేను చేస్తాను. నా మార్కెట్ ఎంత ఉంది కదా అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరి మార్కెట్ ఎంత అనేది ఇప్పుడు తెలిసిపోయింది అందరికి. గతంలో తెలిసేది కాదు, మొత్తం నిర్మాత తీసుకునేవాడు, ఆ లెక్కలన్నీ తెలిసేది కాదు. ఇప్పుడు ఇలాంటివన్నీ తెలిసిపోయిన తర్వాత హీరోలు కూడా ఇప్పుడు ముందు రావడానికి ఇష్టపడరు. అవసరమైతే సొంతగా సినిమాలు తీసుకుంటారు కానీ తగ్గించడానికి ఇష్టపడరు. సో ఇదంతా ఒక విష సర్కిల్ అమ్మా. ఇది మనం సమస్య ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు పోలీసులు కానీ ఇండస్ట్రీ కానీ రవిని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రవి విలన్ కాదు ఇక్కడ. సమస్య ఏంటంటే రవి అనేవాడు విలన్ కాదు, రవి ఒక పాత్రధారి. ఈ మొత్తం విష సర్కిల్లో కేవలం ఒక చిన్న పావు. అసలు కింగ్ పిన్లు ఎవరు? ప్రొడ్యూసర్లు. అసలు కింగ్ పిన్లు ఎవరు? హీరోలు. అసలు కింగ్ పిన్లు ఎవరు? డైరెక్టర్లు. ఎందుకు రేట్లేరు? అంత సెటిల్ మీద సెట్లు ఎందుకే చేస్తున్నారు? మాయాబజార్ సినిమా తీశారు, ఎన్ని సెట్లు వేసేసారండి? అంతలో తీశారండి. వీళ్ళు అంతకన్నా గొప్ప సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టి, ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి మాయాబజార్ కన్నా గొప్ప సినిమా తీశారా ఇప్పుడు దాకా? మీరు బాహుబలి అనండి, లేదంటే RRR అనండి, ఇంకోటి అనండి, మాయాబజార్ కన్నా గొప్ప సినిమా వీళ్ళు తీశారా? మిస్సమ్మ సినిమా కన్నా గొప్ప సినిమా తీశారా? ఏది చేశారు మీరు? టెక్నాలజీ, వచ్చిన టెక్నాలజీని వాడుకుని అనవసరంగా గ్రాఫిక్స్ వాళ్ళకి మీరు డబ్బులన్నీ పోతున్నారు. చెట్లని వేసి గ్రాఫిక్స్ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు, గ్రీన్ మ్యాట్లు వేసి. ఇంతే కదా మీరు చేసేది. సో దీనికోసం అని చెప్పి చేయడం కన్నా కూడా వాస్తవంగా మీరు సినిమా అనేది ఎలా తయారైంది, ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది
నటుల దగ్గర నుంచి మీరు నటన రాబట్టుకుంటున్నారా? రాబట్టుకోలేకపోతున్నారు. ఇంత చేసి కూడా మీరు గ్రాఫిక్స్ చూపిద్దాం అనుకుంటున్నారు తప్ప నటుల దగ్గర నుంచి ఎక్కడ నటన రాబట్టే ప్రయత్నం ఎక్కడా చేయట్లా. సో ఆ నటన చూడండి మీరు, అందులో చూస్తే కూడా కాదు వీళ్ళకి కోట్లు 100 కోట్లు 50 కోట్లు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారే అంటే బడ్జెట్ పెరిగింది కాబట్టి, హీరోని బట్టి వస్తారు కాబట్టి అని. సో ఇదంతా కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత. అంటే మెయిన్ కింగ్ పిల్ దుర్మార్గం అంతా కూడా ప్రొడ్యూసర్ల దగ్గర, డైరెక్టర్ల దగ్గర, హీరోల దగ్గరే ఉన్నది. మనం రవిని తప్పుపట్టడం అనేది చాలా పొరపాటు. అతను దొంగే కాదంట్లా, అతను దొంగే. కానీ ఆ దొంగతనం చేయడానికి అవకాశం కల్పించిందంతా మనమే. నా ఇంటికి నేను తాళం వేసుకోను, నా ఇంటికి నేను గొళ్ళెం పెట్టను, నా డోర్లన్నీ తీసి ఓపెన్ గా పెడతాను, నా ఇంట్లో బంగారాలు వెండి అన్ని అందరికి కనపడేలాగా పెడతాను. ఇవన్నీ చేసే దొంగతనం మాత్రం చేయొద్దు, నువ్వు మాత్రం బుద్ధిగా ఉండు అని చెప్తాం అవతలడికి. ఇది ఎలా కుదురుతుంది? ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అసలు పోలీసులు తలుచుకుంటే అసలు థియేటర్లో పాప్కార్న్ రేట్లను ఎంఆర్పి రేట్లు మనం తగ్గించలేమా? కూల్ డ్రింక్ రేట్లు తగ్గించలేమా? అసలు ఒక్కడన్నా థియేటర్ మీద ఇలా మనం మాట్లాడుకున్న సందర్భంలో, ఇలాంటి చర్చలు వచ్చిన సందర్భంలో ఏదో ఒకసారి దాడులు చేయడం తప్ప మున్సిపల్ అధికారులు తలుచుకుంటే అసలు ఎంతసేపు 5 నిమిషాలు పని పాప్కార్న్ రేట్లు కానీ, కూల్ డ్రింక్ రేట్లు కానీ, సైకిల్ స్టాండ్ రేట్లు కానీ లేకుండా చేయడం. అలా సైకిల్ స్టాండ్ కి తీసుకోకూడదు అని చెప్పి రూల్ పెట్టినాయి గవర్నమెంట్. జియో మాత్రం అలా ఉంటుంది, వాళ్ళు మాత్రం దీన్ని తీసుకుంటూనే ఉంటారు. ఎందుకని ఊరుకుంటున్నారు? తప్పు ఎవరి దగ్గర ఉంది? వ్యవస్థల దగ్గర. మనందరం దొంగలం కదా. సైకిల్ స్టాండ్ తీసుకుంటున్న వాడి తప్పు, దాన్ని చూస్తూ ఊరుకుంటున్న మున్సిపల్ అధికారులు తప్పు. ఇవన్నీ మన తప్పులని మన దగ్గర పెట్టుకుని, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు తప్పుల దగ్గర మన దగ్గర పెట్టుకుని, తూనికలు కొలతల దగ్గర తప్పులు మన దగ్గర పెట్టుకుని, ఇన్ని తప్పులన్నీ మన దగ్గర పెట్టుకుని రవిని దొంగ అంటే ఎంత పెద్ద దొంగలందరూ కలిసి ఒక చిన్న దొంగని పెద్ద దొంగగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది పరిష్కారం కాదు. శ్రీరామ్ సార్, ఇప్పుడు రవి 20 కోట్లు ఈ యొక్క పైరసీ పైన సంపాదించినట్టు తెలుస్తుంది. అలాగే 3 కోట్లు మాత్రము సీజ్ చేసినట్టు తెలుస్తుంది పోలీసులు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అంటే ఇప్పుడు తప్పు ప్రొడ్యూసర్స్ వాళ్ళే తాళం ఇచ్చి దొంగతనం చేయనే విధంగా మీరు ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో దీన్ని మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి దొంగలు చిన్న దొంగ కన్నా కూడా పెద్ద దొంగలందరూ ముందు వాళ్ళు కనుక సరే అయితే చిన్న దొంగ దొంగతనం చేయడు. అమ్మో పెద్ద దొంగలే మారిపోయారు, మనం మా జోలికి వెళ్ళకూడదు, దొంగతనం జోలికి వెళ్ళకూడదు అని దానికి తెలుస్తుంది. వాడి ముందే మనం వాడికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు మనందరం దొంగతనం, పెద్ద దొంగతనాలు మనం చేసి 20 కోట్లు అసలు ఏం లెక్కండి? వీళ్ళు పాప్కార్న్ ఒక లెక్కేస్తే ఎన్ని కోట్లు అవుతుందో తెలుసా? ఒక కూల్ డ్రింక్ మీద వచ్చేది ఎంత లెక్కేస్తే మొత్తం 2 రాష్ట్రాల మీద ఎంత అవుతుందో తెలుసా? 20 కోట్లు ఏం లెక్క? పెద్ద దొంగలు ఎవరు అసలు? సమాజంలో ఉన్న ఈ వ్యవస్థల్లో పెద్ద దొంగలందరూ ఉన్నారు. ఆ 20 కోట్లు ఒక హీరో రెమ్యూనరేషన్ లో ఎంత పర్సెంటేజ్ అది? ఒక సినిమాకి ఇంత తగ్గించుకుంటే అంతకన్నా తక్కువ చేసిన దొంగతనం. అందువల్ల పెద్ద దొంగలు మారండి. రవిని దొంగ అతని మీద ముద్దే. ఇప్పుడు మనకు సినిమాలో ఒక పాట ఉంది, ఏ నేరం చెయ్యని వాడే ముందు రాయి విసరాలి అని. రవి మీద రాయి విసరడానికి అందరూ రెడీగా ఉన్నారు. ఇప్పుడు తప్పేం లేదు, విసరండి, రాయి విసరండి, తప్పేం లేదు, అతను దొంగతనం చేశాడు, రాయి విసరండి. కానీ తప్పు చెయ్యని వాళ్ళు విసరండి, తప్పు చేసిన వాళ్ళు విసురుతున్నారు. ఇప్పుడు ఇదే పోలీసులు తలుచుకుంటే అసలు థియేటర్లన్నీ ఇప్పుడు ఇలా ఉంటాయి. అసలు ఎంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే, నేను మంచి ఎక్స్పర్ట్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు హైదరాబాద్ లో, వెరీ గుడ్, అందరినీ నేను అభినందిస్తున్నా. కానీ వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరగకుండా చూడడం ఎంతసేపు. కానీ మన దగ్గర తప్పులు పెట్టుకుని అసలు పెద్ద దొంగలు మనం చిన్న దొంగను పట్టుకుని దొంగ చూసారు ఎంత దొంగతనం చేశారు, ఎంత ఘోరం చేశాడంటే ఘోరాలు మనం చేస్తున్నాం. అతను చిన్న గొలుసు దొంగతనం చేస్తే మనం ఏకంగా మంటలు చేసేస్తున్నాం. ఆ విషయం తెలియట్లేదు. సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నది మనం, మా ప్రొడ్యూసర్లుగా మనం, డైరెక్టర్లుగా మనం, హీరోలుగా మనం. అలాగే మిగతా వ్యవస్థ, ఇందాక నేను చెప్పిన మున్సిపల్ వ్యవస్థ కానీ మిగతా వాళ్ళందరూ కానీ మనం చంపేస్తున్నాం. సినిమాని మనం చంపేస్తూ వాడెవడో చిన్న పైరసీ చేస్తే వాడిని పట్టుకుని వాడేదో పెద్ద గజ్జని మహమ్మద్ ఏదో అంటారు కదా, దొంగతనాలు చేసే పెద్ద ఆలీబాబా నమ్మకంలో ఆలీబాబానే పట్టేసుకున్నట్టు ఏదేదో చెప్పేస్తున్నారు. వీళ్ళు పెద్ద చేస్తున్నారు. నేనేమంటాను, మీరు చేసింది మంచి పని, ఒక దొంగని మీరు పట్టుకున్నారు, వెరీ గుడ్, మీకు శుభాకాంక్షలు. కానీ అంతకన్నా పెద్ద దొంగలు మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఆళ్ళని పట్టుకోండి, ఆళ్ళని ఆపండి.
ముఖ్యమంత్రుల దగ్గర ఉంది ఈ దుర్మార్గం అంతా కూడా. ముఖ్యమంత్రి మాట మీద నిలబట్టలేదు, ముఖ్యమంత్రి అసెంబ్లీ చెప్పిన మాటకి నిలబట్టలేదు. ఇప్పుడు ఎవరిని తప్పుపడదాం? రవిని తప్పు పడదామా? ముఖ్యమంత్రి తప్పు పడదామా? ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తప్పు పడదామా? రవిని తప్పు పడదామా? నా సినిమాకి అయితే రేట్లు పెంచాలి, నా సినిమాకి పెంచాలి కాబట్టి మిగతా నీటికి పెంచుతానంటే ఎవరిని తప్పు పడదాం మనం? రవి ఎక్కువ చేస్తున్నాడా, మిగతా వాళ్ళందరూ ఎక్కువ చేస్తున్నారా? సో అందువల్ల రవిని పూర్తిగా చూపించి మీరు చేసే తప్పులు కప్పిపుచ్చుకోకండి, ఇది మేము యాక్సెప్ట్ చెయ్యం, మాకన్నీ తెలుసు. మీరేదో వచ్చేసి నేను నిర్మాతను అబ్బో నేను శుభాకాంక్షలు చెప్తానంటే కుదరదు, మేము నమ్మము. మీరు థియేటర్ కి ఆడియన్స్ తీసుకురావడానికి మీరు ముందుకు రండి. మీరు ముందుకు వచ్చి మేము ఇది చేస్తున్నామని చెప్పండి, అప్పుడు మిగతా వాళ్ళని తిట్టండి. అందుకే అప్పుడు మీరు రాయేసడానికి మీకు అర్హత వస్తుంది, రవిని తిట్టడానికి మీకు అర్హత వస్తుంది. అంతవరకు పోలీసులకే తప్ప సినిమా ఇండస్ట్రీకి రవిని తిట్టే అవకాశమే లేదు, అర్హత లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ కోటేశ్వర్ సార్, అలాగే శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, సో ఐబొమ్కి సంబంధించి సో మనతో మాట్లాడడం జరిగింది. సో తప్పు కూడా ప్రొడ్యూసర్స్ అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ ఐబొమ్మకి సంబంధించి రవి అయితే ప్రస్తుతం అరెస్ట్లో ఉన్నట్టు మన అందరికీ తెలిసిందే. మరి దీని వెనుక ఇంకా ఎలాంటి మనకు బయటికి వస్తాయని అయితే మనం వేచి చూడాల్సిందే. దాని గురించి కూడా మనము ముందు ఇంకా దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడు ఆరోపణ.